నువ్వు ఏంటి మమ్మీ ఫేవరెట్ డాడీ ఫేవరెటా? మమ్మీ ఫేవరెట్. మమ్మీ ఉందని చెప్తున్నావా? ఎందుకంటే మమ్మీ నన్ను తిట్టదు. ఎప్పుడో ఒకసారి నన్ను స్విమ్మింగ్ తీసుకెళ్తావా మమ్మీ అంటే ఒకసారి తిట్టది, ఇంకా ఆపేస్తాను. ఏం తిట్టదు, ఇంకా ఇంకేం తిట్టదు. నేను ఏదైనా పిచ్చి పిచ్చి చేసినా మా డాడీ తిట్టాను నన్ను. సరే మీ డాడీ పేరేంటి? సందీప్. సందీప్. మమ్మీ పేరేంటి? సింధు. ఇద్దరు ఎస్సులు, రెండు డబుల్ ఎస్సులు. ఓకే సూపర్. నాకు తమ్ముడు కూడా ఉన్నారు. తెలుసు, పేరు చెప్పు మళ్ళీ. ఇబాన్ కార్తికేయ. నువ్వు ముద్దుగా ఏమని పిలుస్తావు తమ్ముడిని? ఇబ్బి ఇబ్బి అంట నేను. మా నాన్న ఇబ్బేసి ఇబ్బేసి అంటాడు. ఇబ్బేసి అంటాడు. అప్పుడు నేను తమ్ముడు అలా చేసినా నేను నాన్న అనుకుంటా. ఎందుకు నాన్న తమ్ముడు నేర్పిస్తున్నావో చెప్తా. అంతేనా? ఓకే. నిన్ను అమ్మ ఏమని పిలుస్తుంది ముద్దుగా? ఇది ఇది ఇరియా ఇరియా అని పిలుస్తుంది. సో మరి స్కిట్స్ లో చాలా బాగా చేస్తున్నావు, అందరూ చాలా బాగా చేసావు అంటున్నారు కదా. నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఎల్కేజీ యూకేజీలో, వాళ్ళు ఏం చెప్తున్నారు? నీతో ఫోటోలు దిగుతున్నారా? ఎప్పుడు ఒకసారి అడుగుతున్నారు అంతే. సరే పెద్ద అయ్యాక మమ్మీని ఎట్లా చూసుకుంటావు నువ్వు? డాక్టర్ లాగా మందిని చూసుకుంటా. సరే డాక్టర్ లా చేసుకుంటావు. డాక్టర్ చేస్తే డబ్బులు ఎంత వస్తాయో తెలుసా నీకు? ఇన్కమ్ ఎంత వస్తుందో తెలుసా నీకు? తెలీదా? సరే ఇప్పుడు నీకు డ్రెస్ కొనిచ్చింది కదా మమ్మీ, డాడీ కొనిచ్చాడు, మమ్మీ కొనిచ్చింది, మెళ్ళలో గొలుసు వేసుకున్నావు, మేకప్ వేసుకున్నావు, చెవులకి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నావు, అన్ని మమ్మీ డాడీ కొనిచ్చారు. అమ్మమ్మ గోల్డ్ షాప్ తీసుకెళ్తే అక్కడ మమ్మీ నాకు ఇక్కడ కమ్మలు చెప్పించింది. సరే అప్పుడు నాకు నొప్పి వేసింది. నొప్పులు వేసిందా? ఓకే. ఎన్ని రోజులు పట్టింది తగ్గడానికి? తగ్గడానికి చాలా డేస్ పట్టింది. సరే ఇప్పుడు మనం ఏదైనా కొనుక్కోవాలనుకో, నీకు చాక్లెట్లు ఇష్టమేనా? చాక్లెట్ అడగంగానే షాప్ లో వాడు ఇచ్చేస్తాడా? డబ్బులు ఇస్తే ఇచ్చేస్తాడు. డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మమ్మీ ఇస్తుంది. మమ్మీకి ఎవరిస్తారు? నేనే. నువ్వే ఇస్తావా డబ్బులు? ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు? వాళ్ళు తినడానికి ఇద్దరు ఇస్తే పైసలు ఇస్తారు కదా, అప్పుడు మమ్మీకి ఇచ్చేస్తారు. ఇచ్చేస్తావా? నాకు కూడా పైసలు ఇవ్వరా? చాక్లెట్లు కొనుక్కుంటా. లేదు కదా. కాస్ట్యూమ్స్ లేవు, కాస్ట్యూమ్స్ కొనుక్కుంటాను. నువ్వు ఇస్తావు కదా, మమ్మీకి ఇస్తావు కదా, నాకు కూడా ఇవ్వచ్చు కదా. ఎక్కడ లేవు, నాకు కనపడతాయి. ఇప్పుడే కదరా డబ్బులు మమ్మీకి ఇస్తారన్నావు, నాకైతే ఇవ్వవా? లేవు కదా ఇక్కడ. కానీ ఎక్కడున్నాయి డబ్బులు? మా డాడీ దగ్గర పర్సులో ఉన్నాయా? డాడీ 5th ఫ్లోర్ లోనే ఉన్నారు. డాడీ 5th ఫ్లోర్ లోనే ఉన్నారా? సరే డబ్బులకి ఇప్పుడు చాక్లెట్లకి ఎంత డబ్బులు ఇవ్వాలి కొనుక్కోవాలంటే? 100 రూపీస్ 50 రూపీస్ అట్లా అంటారు కదా వాళ్ళు, అందుకనే. ఇప్పుడు నీకేం తెలుసు రూపీస్ లో ఎంతవరకు తెలుసు? గాంధీజీ ఉంటారు కదా లోపల, అందుకనే తెలుసు. గాంధీజీ ఉంటే అవి డబ్బులు. కాయిన్స్ కూడా ఉంటాయి కదా దాని లోపల 200 రూపీస్ అవి ఉంటాయి. 200 రూపీస్ ఉంటాయి అంతేనా? సరే నువ్వు పెద్ద అయ్యాక డబ్బులు ఎక్కువ రావాలి కదా. సరే ఇప్పుడు నేను నీకు కొన్ని ఇస్తాను, అవి ఏంటివి అని నువ్వు చెప్పాలి. ఓకేనా? సరేనా? సరే నీకు కొన్ని ఇచ్చాను, ఇవి అవి నీకు అన్ని మిక్స్ చేస్తున్నా, అన్ని డబ్బులే ఇవి. కొన్ని డబ్బులు వేరే కంట్రీస్ కూడా పెట్టాను. సరే నువ్వు చెప్పాలి. రెడీయా? సరే ఫస్ట్ ఇదేంటిది? కాయిన్. ఇదే నువ్వు మ్యాజిక్ చేసే కాయినేగా? అంతేనా? ఏ కాయిన్ ఇది? కనపడతలేదు. 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్. ఓకే. సరే రెడీయా? రెడీ. సో ఇప్పుడు నేను నీకు కొన్ని చూపిస్తా, ఇవేంటి చెప్పాలి. ఓకే? ఎక్కడున్నాడు? ఇక్కడ గాంధీ తాత అక్కడ పక్కకున్నాడు. ఇది ఏంటి? ఎంత? 10 రూపీస్. 10 రూపీస్. ఎప్పుడు ఇచ్చారా? మమ్మీ ఇచ్చిందా నీకు? కొనుక్కోమని ఇవ్వలేదు. ఎవరు డబ్బులు ఇవ్వలేదా? దాచుకున్నావా? సరే డన్. ఇప్పుడే ఎందుకులే, నీకు డబ్బులు వద్దులే. ఓకే సరే నెక్స్ట్ ఏంటిది? ఇది 100 రూపీస్. 100 రూపీస్. నీకు ఎలా తెలుసు ఇది 100 ఇది 10 అని? మా డాడీ పాకెట్ లో ఉంటాయి. ఇది 500 అంటే ఎంత? అంటే 50 రూపీస్. 5 కి 0 ఇంకో 0 ఉందిరా. 15 రూపీస్. 5 కి ఒక 0 ఉంటే 50, 5 కి 2 సున్నాలు ఉన్నాయి కదా, 500. ఇప్పుడు ఇది 100 రూపీస్ కి నోట్ ఎలా చెప్పావు నువ్వు? 1 పక్కన 2 zeros ఉన్నాయి, 1 పక్కన 2 zeros ఉంటే 100s అన్నమాట. ఇప్పుడు 5 పక్కన 2 zeros ఉన్నాయి కదా, ఇప్పుడు ఎంత ఇది? 500. ఓకే ఇది నువ్వు చాలా కష్టం చెప్పలేవు, బట్ ట్రై చేయి. ఇక్కడ ఏం బొమ్మలు ఉన్నాయి? ఓకే ఎవరో తెలుసా? అయినా తెలీదు. దుబాయ్ షేక్. ఓకే ఇవి అక్కడ రూపీస్ అన్నమాట. మన ఇండియాలో రూపీస్ ఇలా ఉంటాయి, గాంధీ తాత ఉంటారు, రూపీస్ ఇలా ఉంటాయి. బట్ అక్కడ దుబాయ్ లో కరెన్సీ ఇలా ఉంటుంది. అది నీ చేతిలో ఉంది 50 రూపీస్, నా చేతిలో ఉంది
ఓకే సరే డన్. ఇరియా ఒక చిన్న ఫన్ రౌండ్. ఓకే, నేను టకటక అడిగేస్తాను, నువ్వు టకటక ఆన్సర్లు చేసేయాలి, సరేనా? ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనం ఏ ఛానల్కి ఇంటర్వ్యూ చేస్తున్నాం? సుమన్ టీవీ. థ్యాంక్ యూ సుమన్ టీవీ. ఓకే, నా పేరు చెప్పు. హీరోయిన్ అక్క. ఆ? హీరోయిన్ అక్క. హీరోయిన్ అక్కనా? ఎవరు? నేనెవరు చెప్పు. మనం హీరోయిన్ లాగానే ఉన్నావు కదా. అబ్బా, ఓకే, ఇది 2 సార్లు వేసుకుంటా నేను. బానే ఉన్నానా? అలాగే హీరోయిన్ ఉన్నానా? లాగా ఉన్నా. అలాగే ఉన్నానా? అలాగే ఉన్నా. అంతేనా? సరే, అయితే ఇప్పుడు నేను హీరోయిన్ అని చెప్పావు కదా, నా పేరు చెప్పాలి ఇప్పుడు నువ్వు. సుమన్న అక్క. డన్, థ్యాంక్ యూ. అక్క నీకు ఇంకో పేరు ఉంది, ఏంటిది చెప్పు. బంగారం అక్క. అబ్బో, నీకు కూడా ఇంకో పేరు ఉంది తెలుసా? క్యూటెస్ట్ గర్ల్. థ్యాంక్ యూ అక్క. ఓకే, సూపర్.